చెట్లుని ఆవాసాలుగా చేసుకొని నివాసం ఉంటూ గంగిరెద్దుల వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు గంగిరెద్దుల వాళ్ళకి రైస్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్. 20 కేజీలు మన దగ్గర ఉన్నాయి, తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పరిస్థితి ఈ వర్షాకాలము రోడ్డమ్మడి ఇల్లు కూడా లేక నానా యాతనలు పడతా ఉంటారు వాళ్ళు పాపం. ఒకసారి వాళ్ళని విజిట్ చేసి ఆదరణ మాటలు చెప్పి వద్దా ఫ్రెండ్స్. మనం ఈ రైస్ని గంగిరెద్దుల వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేద్దాము, తీసుకొని వెళ్తున్నాము, చూపిస్తాము అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా. రండి. రిబ్కానా? ఓకే ఓకే. మీ పేరమ్మా? రూతమ్మా. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆకివీడా, హనుమాన్ జంక్షన్ అమ్మా మీది? ఓకే ఓకే. అంటే మేము అది వరకు ఇలాగ ఇస్తూ ఉండేవాళ్ళం, ఈ బియ్యం అలాగా. సరే దానికోసం ఇచ్చి వెళ్దామని వచ్చిందట. సరే, వర్షాలకి ఎలాగమ్మా? ఇదేనా మీ ఆవాసము? అదే ఇరా, మాకు మీ ఇల్లు చూపి తీసుకో. జాగ్రత్త అమ్మా. చూడమ్మా ఒకసారి, అట్టాగే ఉండు. ఓకే. ఇవన్నీ వర్షానికి తడిసిపోయాయి ఫ్రెండ్స్, బాగా తడిసిపోయినటువంటి ఇల్లులు ఉంటున్నటువంటి ఏరియా ఇది. ఇదేనమ్మా మీ ఇల్లు? ఓకే. ఒక ఫోటో తీసుకునమ్మా. ఓకే ఓకే. చాలా చిన్న చిన్న వస్తువులు అమ్మాడా? మరి మీరు వాయిద్యం అవి వాయిస్తారు కదా సంక్రాంతి అట్లా పండగల టైంలలోనా? ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అవునులేమ్మా, మీరు వాయించడం చాలా బాగా వాయిస్తారు. అంటే మీ వంశపారపర్యంగా అవి మేళము అవన్నీ కూడా వస్తాయి. పోకుండా మీరు పట్టుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది నేను మాట్లాడినప్పుడు అది చిన్నతనంగా, అంటే వాయించడము చిన్నతనంగా ఉందనేసి వేరే పనులకి వెళ్ళిపోతున్నారండి మానుకొని అని అంటా ఉన్నారు. అది మీ కులవృత్తి కనుక దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఓకేనమ్మా, దాన్ని డెవలప్ చేసుకో. సరే ఓకే ఓకే. ఇది ఎవరిదమ్మా ఇల్లు? ఇప్పుడు అక్కడ అన్నం తినేవదా? ఓకే ఓకే. ఇది వేరే వాళ్ళదా? సరే. ఏం చేస్తాం? పర్లేదులేమ్మా, పర్వాలేదు. ఎవరమ్మా? ఓకే. వారం తీసుకొచ్చి ఇచ్చి వెళ్తుంటా అనమాట. అది సంగతి. నెలకు ఒకసారి, వారానికి ఒకసారి వచ్చి ఇస్తూ ఉంటాం. అవునా? ఓకే ఓకే అమ్మా. అదేలేమ్మా. తినమ్మా, తిని భోజనం. భోజనం మెనూ లేచింది పాపం. సరే
పిల్లలు చదువుకుంటున్నారమ్మా? ఏం చదువుకున్నారు? అవునా, అంగన్వాడికి వెళ్తారా? ఓకే. అమ్మా ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా. ఓకే.